మన బిహెచ్ఎల్ ఆశ్రమం ట్రస్టీస్ మాతృమండలి వాళ్ళు అందరూ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అని స్వామీజీ వారు చాలా సంతోషించి మార్చిలో చాలా ముఖ్యమైన కార్యక్రమం మన జయలక్ష్మీ మాత యోగా సెంటర్ పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రం బిహెచ్ఎల్ నుంచే జరగాలి అని చెప్పారు స్వామీజీ వారు. మార్చి 15, 16 ఇక్కడికి వస్తారు స్వామీజీ. 21, 22 ఇక్కడే భాగ్యనగరంలో ఉన్నటువంటి గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో స్వామీజీ వారు భగవద్గీత, రాగసాగర, సౌందర్యలహరి పారాయణ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబోతూ ఉన్నారు. ఈ అన్ని కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి. భగవద్గీత చూసి చదివేవారు, కంఠస్థం చేసి చదివేవాళ్ళు అందరూ కూడా మీ పేరు రాయించుకోవాలి. రాయించుకొని తప్పనిసరిగా ఆ రోజు అక్కడికి వచ్చి పారాయణ చేయాలి. చేస్తారా? చేద్దామా? విశాఖపట్నంలో జరిగింది భగవద్గీత పారాయణ. అప్పుడు చాలా సంతోషించి స్వామీజీ వారు అమెరికాలో డల్లాస్లో జరిగింది, మన భారతదేశంలో జరగలేదే అని అనుకున్నాను, ఈరోజు జరిగింది, నాకు తృప్తిగా ఉంది అని చెప్పారు విశాఖపట్నంలో. ఇప్పుడు భాగ్యనగరంలో జరిగే కార్యక్రమం ఆ రోజు పూజ్య గురుదేవులు అనాలి, నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని. అట్లా అనిపించుకోవాలి భాగ్యనగరం వాళ్ళందరూ కూడా. కనుక ఇప్పటి నుంచే మీ పేర్లన్నీ కూడా రాయించుకోండి. రాయించుకొని ఆ రోజు తప్పనిసరిగా మనం కొత్త సంవత్సరం వస్తుంది, ఎప్పటికీ ఉగాది. ఆ కొత్త సంవత్సరాన్ని భగవద్గీతతో, రాగసాగరాతో, సౌందర్యలహరితో ఆహ్వానం చేద్దాం. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, గురు కృపని ప్రార్థన చేద్దాం.